I'm Dr. Bhavnika Madhuri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram. నెక్స్ట్ వచ్చేసి మనం వాట్ ఈజ్ ఫరంక్యులోసిస్ ఆఫ్ ఇయర్ అనే టాపిక్ గురించి చూద్దాము. ఫరంక్యులోసిస్ ఈజ్ నథింగ్ బట్ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్. సింగిల్ హెయిర్ ఫాలికల్, ఒక హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం ఫరంకల్ ఆర్ బాయిల్ అంటాము. సో మనకి స్కిన్ మీద ఎక్కడ వచ్చినా బాయిల్స్ అని అంటాము. ఎప్పుడైతే మనకి చెవిలో వస్తుందో దాన్ని ఫరంకల్ అని అంటాం అనమాట. సో యూజువల్గా చెవిలో కూడా ఈ ఎక్స్టర్నల్ ఇయర్లో ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం. ఈ లోపల ఏదైతే మనకి కెనాల్లో ఉంటుందో ఆ పార్ట్లోనే ఈ ఫరంకల్స్ అనేవి వస్తాయి. అండ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్లో కూడా కార్టిలేజినస్ పార్ట్ ఉంటుంది అండ్ బోనీ పార్ట్ ఉంటుంది. ఈ కార్టిలేజినస్ పార్ట్లోనే హెయిర్ ఉంటుంది అండ్ బోనీ పార్ట్లో మనకి హెయిర్ అనేది ఉండదు. సో ఫరంకల్స్ ఆర్ మోస్ట్లీ సీన్ ఇన్ కార్టిలేజినస్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. సో చిన్న ఫరంకల్ వచ్చినా సరే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. సిమ్టమ్స్ సివియర్ పెయిన్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద సైజ్ తో సంబంధం ఉండదు. ఈవెన్ స్మాల్ ఫరంకల్ కాజెస్ సివియర్ పెయిన్, వాళ్ళకి నోరు తెరవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ ఫరంకల్ చాలా పెద్దగా సైజ్ పెరిగిపోయినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంతా ఫరంకల్ తో ఫిల్ అయిపోయి ఇయర్ బ్లాక్ ఉంటుంది. అండ్ వెన్ ద ఫరంకల్ ఇట్ సెల్ఫ్ బర్స్, కొన్నిసార్లు దానంతటా అది పగిలిపోయి దాని నుంచి పస్ లాగా రావడం అట్లా కూడా చూస్తాం అనమాట మన పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ యూజువల్గా స్టెఫైలోకోకస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఆర్గానిజం రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫరంక్యులోసిస్. అండ్ ట్రామా, రిపీటెడ్గా చెవులో వేలు పెట్టి తిప్పడము లేదంటే ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము చేసినప్పుడు అక్కడ ఇయర్ కెనాల్కి డ్యామేజ్ అయినా సరే ఈ ఫరంకుల్ అనేది హెయిర్ ఫాలికల్కి ట్రామా అయినప్పుడు ఫరంకుల్స్ అనేవి మనం చూస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఫరంక్యులోసిస్? చిన్నగా ఉన్నప్పుడు స్మాల్ ఫరంకుల్స్ వీ కెన్ ప్రిస్క్రైబ్ ద పేషెంట్ యాంటీబయాటిక్ స్టిరాయిడ్ ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. విత్ ఇన్ ద ఇయర్ కెనాల్ ఆయింట్మెంట్ అప్లై చేసుకోమని చెప్తాము. అండ్ అలాంగ్ విత్ దట్ యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాము. సో బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మొత్తం ఇయర్ కెనాల్ అంతా నిండిపోయి ఫరంకుల్ ఈవెన్ యాంటీబయాటిక్స్ ఓరల్ యాంటీబయాటిక్స్తో సబ్సైడ్ అవ్వట్లేదు అంటే దెన్ వీ విల్ స్టార్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ అండ్ వీ విల్ డూ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఏదైతే ఆ ఫరంకుల్ని చిన్నగా కట్ చేసి అందులో ఉన్న పస్ని అంతా తీసేసి వీ విల్ టెల్ ద పేషెంట్ టు కంటిన్యూ ద యాంటీబయాటిక్స్. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఫరంక్యులోసిస్. అండ్ ఎప్పుడైతే ఈ ఫరంకుల్ అనేది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఈ వెనకాల భాగం, చెవి వెనకాల భాగంని మనం మాస్టాయిడ్ అంటాము. సో ఇక్కడ నుంచి ఈ మాస్టాయిడ్ ఏరియా అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. యూజువల్గా యాంటీరియర్ వాల్లో వచ్చినప్పుడు ఓన్లీ విత్ ఇన్ ద కెనాల్లోనే ఆ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే పోస్టీరియర్ వాల్కి ఫరంకుల్ వస్తుందో వాపు అంతా మనకి చెవి వెనక భాగంలో వాపు ఉండి సివియర్ పెయిన్ ఉండడము, ఫీవర్ రావడము, అది కొన్నిసార్లు మాస్టాయిడ్ ఇన్ఫెక్షన్లకు కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో కూడా మనం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసి పేషెంట్కి హైయర్ యాంటీబయాటిక్స్ ఐవీ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దిస్ ఈస్ హౌ వి ట్రీట్ ఫరంక్యులోసిస్. అండ్ రికరెంట్ ఫరంక్యులోసిస్ వచ్చేసి యూజువల్గా ఏ కండిషన్స్లో చూస్తామంటే డయాబెటీస్లో అండ్ హాట్ అండ్ హ్యూమిడ్, బాగా ఈ సమ్మర్స్లో చూస్తాము. అండ్ పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండి స్వెట్టింగ్ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఈ ఫరంకుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి.